చాకలి వృత్తి లేదు, మంగళ వృత్తి లేదు, చూపవలసినటువంటి అవసరం ఈ రోజుల్లో ఉంది. దాని గురించే మాట్లాడకుండా వాళ్ళని రాజ్యాధికారం వైపు తీసుకెళ్లాలనేది ఏం ఆశ చూపకుండా కేవలం చేస్తున్నారు. ఇకపోతే బుచ్చి చౌదరి గారు, మీకు తెలుసు అభివృద్ధి అంటే బుచ్చి చౌదరి గారు, నీతికి నిజాయితీకి మారుపేరు బుచ్చి చౌదరి గారు. దాంట్లో ఎవరేమో కూడా కాదనలేని పరిస్థితి. ఈరోజు రాజమండ్రి నాకంటే మీకే తెలుసు ఎవరి కాలంలో అభివృద్ధి అయిందో. నేను ఆ జోలికి వెళ్ళటం లేదు. ఆయన ఎప్పుడు కూడా ఈరోజు నేను ఎక్కడో చిత్తూరు జిల్లాలో ఉన్నోడిని ఈ రోజు ఇక్కడికి వచ్చి నేను ప్రచారం చేయగలుగుతున్నానంటే మా వర్గాలకు ఆయన ఆ రోజు ఎన్టీ రామారావు టైంలో ప్లానింగ్ బోర్డ్ చైర్మన్ గా కొమ్ము కాసి అభివృద్ధి పరిచినటువంటి వ్యక్తి అయిన, సోషలిస్ట్ భావాలు కలిగినటువంటి వ్యక్తి అయిన, పేద వర్గాలకే న్యాయం జరగాలనే పోరాటం చేసిన యోధుడైన. కాబట్టి ఆయన్ని గత ఎన్నికల్లో ఏమి నేను అన్ని ఎన్నికల్లో కూడా వస్తున్నాను చేస్తున్నాను. కాబట్టి బుచ్చి చౌదరి గారి గెలుపు అందరికీ ఒక మలుపుగా ఉంటుంది. దాంట్లో పేద వర్గాల ప్రతినిధి ఆయన చౌదరి గారి పేరే కానీ పేద వర్గాల ప్రతినిధి. తప్పకుండా అత్యధికంగా నేను 5 రోజులైంది వచ్చి రూరల్ ఏరియా మొత్తం కూడా తిరిగాను. నేను ఇంత ముందు కూడా వచ్చి బీసీ సోదరులు వాళ్ళందరూ కూడా కలిస్తే తప్పకుండా ఆ రోజు నేను పోయిన ఎన్నికల్లో ఆయన గెలుపుకి కృషి చేసినప్పుడు కొన్ని వాగ్దానాలు ఇచ్చాం బీసీలకి. అవన్నీ అమలు జరిపించాడు. చేపల చెరువులు ఇప్పించాడు రజకులకి. రోడ్ల మీద షాపులు పోతుంటే మంగళకి ఏర్పాటు చేశాడు. కార్పొరేషన్ నుంచి లోన్లు ఏర్పాటు చేశాడు ఆయన టైంలో. కాబట్టి ఇప్పుడు కూడా కొందరు అడుగుతున్నారు కులాల వారీగా కూడా కమ్యూనిటీ వాళ్ళు కావాలని. అవన్నీ తప్పకుండా ఏర్పాటు చేయిస్తాడు ఆయన. ఆ నమ్మకం మాకుంది.